హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు గులాబీ మొక్కలకి నేను మంచి కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇద్దాం అనుకుంటున్నా. అయితే ఇక్కడ ఈ చెట్టు అంతకుముందు బాగా పూలు వచ్చింది, కోసేసాను, చూశారు. ఇప్పుడు మళ్ళీ మొగ్గలు చూసారా ఎన్ని ఉన్నాయో, బాగా మొగ్గల మీద ఉందండి. ఇట్లాంటప్పుడు ఆ లిక్విడ్ ఇస్తే నేను అది సపరేట్గా తయారు చేసుకున్నానండి. అది చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం ఇట్లాంటి ఎండు పొలల్లాగా ఉన్నాయి కొమ్మలు, ఇట్లాంటివి కట్ చేసుకోవాలి. తీసేస్తేనే మళ్ళీ అక్కడ కొత్త చిగురు వస్తుందండి. ఇట్లా తీసేసుకోవాలి. ఇదండి, ఇది కొంచెం మట్టి తవ్వుకోవటం, కదిలేయటము. ఇప్పుడు ఆ లిక్విడ్ ఇస్తాం కాబట్టి నేను నిన్న నీళ్లు పోయలేదు, మొన్న పోసాను నీళ్ళు. తవ్వుకోవాలి, కొద్దిగా కదిలిచ్చేసి మనం ఆ లిక్విడ్ ఇచ్చామంటే ఇంకా మొక్కకి వేరుకి బాగా పట్టిద్ది. ఇట్లా తవ్వాలండి. ఇంకేదన్నా ఎండు పొలాలు ఉన్నా తీసేసుకోవాలి. పూలు అయిపోయిన కొమ్మలు ఏమన్నా ఉన్నా తీసేసుకోవాలి. కటింగ్ చేసేస్తే అక్కడి నుంచి మళ్ళీ చిగుర్లు వచ్చి మంచిగా పూలు వస్తాయి. ఇదండి, ఇట్లాంటి ఎండు కొమ్మలు లాంటివన్నీ తీసేసుకోవాలి. ఇదండి, ఇక్కడ ఒక చెట్టు ఉంది, దీన్ని తీసేసాను. నిన్న సాయంత్రం తీసేసా. ఈ కొమ్మలు కొంచెం పూలు అయిపోయినాయి. మొన్న పూలు కట్ చేసిన తర్వాత కొమ్మని కట్ చేసాను. ఇదండి, 2 పూలు తీసేసాను. ఈ ఆకులన్నీ తీసి ఇప్పుడు ఇది మళ్ళీ చిగురు వస్తుందండి. ఇది లూజ్గానే ఉంది మట్టి. అప్పుడప్పుడు తవ్వుతానే ఉంటాను. మొన్న తోటకూర ఇలాంటివి మొలిస్తే మొత్తం పీకేసా. బాగా మనకి తోటకూర లాంటిది ఏదన్నా పిచ్చి గడ్డి మొలిసినా కానీ ఒక జానెత్తును పెరగనిస్తే కనుక పెరిగిన తర్వాత మనకి పీకినప్పుడు మట్టి గుల్లబారిద్దండి. అది ఒకటి గుర్తు చేసుకోండి. ఇట్లా మెత్తగా ఉంటుంది మట్టి. ఇంకా ఇట్లా తవ్వుకోవటము. ఈ ఆకులు, ముదిరాకులు అన్నీ తీసేసాను. ఇంక తర్వాత చిగుర్లు వస్తాయి, వచ్చాక మళ్ళీ చూపిస్తాను. ఇట్లా మొత్తం తీసేసాం. ఇది ఒకటి ఎండిపోయింది పక్కది. ఇటు చిగుర్లు వచ్చినాక ఇది ఎట్లా ముదురుది. ఇదేమి మనం తీయపోయినా ఇబ్బంది లేదు మొక్కకి. అది అటు పక్కన చెట్లు కూడా చూపిస్తాను. ఇదిగండి, ఈ చెట్టు ఇప్పుడు 5-6 పూలు కోసానండి. ఇంకా మొగ్గలు వస్తున్నాయి. ఇదండి, ఇవన్నీ కోసినాయి ఈ కొమ్మలన్నీ కూడా. ఇది కూడా ఇట్లా ముదురాకు లాంటిది మళ్ళీ తీసేసుకుంటే చిగుర్లు త్వరగా వస్తాయండి. తవ్వాలి. ఇది కూడా మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. ఇట్లాగా మొగ్గలు ఇవ్వండి. ఇక్కడ ఇది కూడా మొగ్గలు చూడండి ఎన్ని వచ్చినాయో. ఇదండి, బాగా వచ్చినాయి. ఇది కూడా అట్లానే ఆరెంజ్ షేడు చిగుర్లు వచ్చాయి. ఇది తవ్వుకోవాలి. ఇప్పుడు మేము ఇక్కడ డ్రమ్స్ ఇటు తీసుకొచ్చి పెట్టామా, ఇక్కడ కొంచెం నీడ పడుతుంది. ఇప్పుడు మంచు పడుతుంది కదండి ఎండలకి. ఎండాకాలం అయితే ఇట్లా కొంచెం చాటుగా పెట్టుకోవాలి గులాబీ మొక్కలు. కొంచెం మరీ ఎక్కువ ఎండ తగిలినా కూడా తట్టుకోలేవు. ఇప్పుడు మంచు పడుతుంది కాబట్టి మొన్నటిదాకా బాగానే ఉంది. ఇప్పుడు ఈ అడ్డం వచ్చేసరికి ఎండ గాలి తగలక నేనేమో ఇప్పుడు ఇటు రావాలి నీళ్ళకి. ఇవ్వండి, ఇట్లా లోపలికి ఉండిపోయినాయి. కొంచెం యువతలకు లాక్కొని మనం తవ్వుకొని శుభ్రంగా ఎండ గాలి తగిలేటట్టు చేసుకోవాలి మొక్కలకి. ఇదిగండి, ఇట్లాంటి పురుగు లాంటిది ఒకటి వస్తుందండి, పుల్లలతోటి తయారు చేసుకుంటుంది దాని ఇల్లు, దాని స్కిన్ మీద. ఇది నాటు గులాబీ కొమ్మ సాగి మొగ్గలు వస్తున్నాయి. ఇదిగండి, తవ్వుకొని శుభ్రంగా. ఇది కాస్త టైం పట్టిద్దండి. నేను తర్వాత తవ్వుకుంటాను చిన్నగా తవ్వి. ఇదండి, ఇట్లా ఆకులు ఎండా గాలి తగలకపోతే ఏ చెట్టు అయినా ఇట్లాగ అయిపోద్దండి. మంచిగా ఎండ ఉంటేనే బాగా ఉంటుంది. సూర్యరశ్మి తగలాలి ఏ మొక్కకైనా కూడా. కొంతమందికి నీడ తగిలిద్ది, మాకు మొక్కలు సరిగా రావట్లేదండి అంటే, నీడ తగిలినప్పుడు రావు మొక్కలు. అవి ఎండ ఉంటేనే సూర్యరశ్మి నుంచి
పత్రహరితం అనేది తీసుకొని ఆకు పచ్చదనంగా ఉండి మంచి మనం ఇచ్చే పోషకాలు మొక్కకు అందిస్తూ ఉంటుంది ఆకు. అది ఇప్పుడు దీనికి ఇటు నుంచి ఇటు మూసేసినాయి చెట్లు, ఇటు నుంచి లేదు, అటు నుంచి గాలి గోడ, ఇటేమో డ్రమ్స్ అడ్డమైనాయి. అందుకని చెప్పి ఇట్లా అయిపోయినాయి. కొంచెం తీసి పక్కన పెట్టుకుంటాను. ఇవి మళ్ళీ రేపు ఇటే రావాలి, పక్కకు పెట్టినా కూడా ఎండలకి ఇటే రావాలి. ఇదిగండి పువ్వు కోస్తున్నాను. ఇప్పుడు పూలు కోసుకోవాలి కదా నేను పూజకి. మేము పూజకి వాడతాం కదా, నాకు పూలు ఎక్కువే కావాలి. అదే తోకొని ఇదిగండి ఇది కూడా కోస్తున్నా. ఇవన్నీ క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను పూలు కోస్తా ఉన్నాను. చామంతులు కొన్ని ఇంకా అటు సైడ్ ఉన్నాయి, కొయ్యాలి. ఇదిగండి తెల్ల మందారాలు. లిక్విడ్ ఇస్తానండి. ఇది తవ్వి ఆయనక మళ్ళీ వచ్చి లిక్విడ్ పోసేటప్పుడు మళ్ళీ చూపిస్తా. ఇదిగండి ఇక్కడ ఇప్పుడు గులాబీ మొక్కలకి తవ్వుకోవాలని చెప్పాను కదా. నేనైతే ఇప్పుడు కొన్ని తవ్వుకున్నాను, కొన్ని ఇంకా అట్లా ఉన్నాయి, తర్వాత తవ్వుకుంటానండి. ఇక మీరు అయితే అట్లా చేయండి. నేను ఇప్పుడు ఇవ్వండి కిచెన్ వేస్ట్ లాగానే ఇదేం చేశానంటే దీనిలో ఎక్కువ అరటి తొక్కలు వేసుకున్నా. ఎందుకంటే ఇది బియ్యం కడిగిన నీళ్లు, మజ్జిగ, మన మట్టి గుల్లబారటానికి ఉపయోగపడుద్దండి. పువ్వులు కూడా మొగ్గలు బాగా వచ్చి పువ్వు మంచిగా రావడానికి బాగా పనిచేస్తుంది గులాబీలకైతే, అన్నిటికీ. అయితే ఇప్పుడు దీంట్లో నేను ఉల్లిపొట్టు, టీ పొడి, ఎక్కువ మనకి క్యారెట్ పీలు, అరటికాయలు ఎక్కువ వేసుకున్నాను. దీనిలో మంచిగా పొటాషియము, మన మొక్కలకి కావాల్సిన పొటాషియము, సల్ఫరు దీంట్లో మజ్జిగ పడ్డాయి. మట్టి గుల్లబార్చే తత్వం ఉంటుంది మజ్జిగకి. అరటికాయ పాడైపోయింది, తీసేసాను. ఈ అరటి తొక్కలు మీరు తిన్నప్పుడు పడేయబాకండి. చాలా మంది అట్ట బయట ఇసిరేస్తున్నారు. మా ఇంటికి వచ్చి ఎప్పుడన్నా ఎవరికన్నా అరటికాయ ఇస్తే కూడా తిని బయటకు వేస్తారు. అయ్యో బయట ఇవ్వకుండా మొక్కలో పడేయండి. ఎందుకు ఈ అరటికాయ పనిచేసిద్దా, ఏం చేస్తారు దీంతో అంటే ఆ మొక్కలకు అదే బలం పూలు పూయడానికి బాగానంట. అరటికాయ తొక్కలో మంచిగా పొటాషియము, కాల్షియము, ఐరన్ అన్నీ ఉంటాయండి. దీన్ని మనం ఇట్లా కాయ వేసేసాను, ఇప్పుడు కలిపేస్తున్నా. ఈ అరటికాయ వల్ల పువ్వులు బాగా వస్తాయండి. ఈ తొక్క వల్ల అరటికాయ తొక్క అయినా కాయైనా డైరెక్ట్గా వేసేసుకోండి. నీళ్ళల్లో నానుతుంటుంది. బాగా ఫర్మెంటెడ్ చేసుకొని ఇది నేను టీ పెట్టుకున్న గిన్నెల్లో నీళ్ళు కూడా ఈ బకెట్కే పోసుకున్నాం 3 రోజుల నుంచి. మళ్ళీ అరటికాయ తొక్కలు, ఉల్లిపొట్టు, ఇవన్నీ మంచిగా, ఉల్లిపొట్టులో సల్ఫర్ బాగుంటుందని చెప్తున్నా కదా. ఇవన్నీ కలుపుకుంటే మనకి మంచి ఫెర్టిలైజర్ తయారైంది. ఈ ఫెర్టిలైజర్ కనుక మీరు ఇచ్చారంటే గులాబీ పూలు ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వాలని అడుగుతున్నారు. ఇట్లా మనం తయారు చేసుకుంటే వారానికి ఒకసారి ఇచ్చుకోవచ్చండి. వారం ఈ గులాబీలకి, ఒక వారం మందారాలకి, అట్లా ఒక వారం ఇంకొక రకం. అలా మనము చామంతి పూలు ఉన్నా కూడా ఆ మొక్కలకి ఒక వారానికి, ఈ మొక్కలు ఒక వారానికి, అట్లా మనం సపరేట్ చేసుకొని కనుక మొక్కలకి ఇచ్చుకుంటా పోతే మన మిద్దె మీద మొక్కలన్నిటికీ మన కంపోస్ట్ ఈ లిక్విడ్, కిచెన్ వేస్ట్ లిక్విడ్ సరిపోతుందండి. కొంచెం మనం వాటర్ డైల్యూట్ చేసుకోవాలి. అయితే మందార మొక్కలు వీడియో పెట్టా కదా, కామెంట్ పెట్టారు ఒకళ్ళు, ప్రూనింగ్ చేసిన తర్వాత మొగ్గలు రావటం లేదండి అని చెప్పారు. అయితే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, నిన్న ఈ అటెల్లు చూపిస్తా. ఇదిగండి మందార మొక్కకి ఇక్కడ కిచెన్ వేస్ట్ తొక్కలు ఇలా వేసాను కదండి. ఇదిగండి ఇక్కడ ఈ కనకాంబరాలకు కూడా ఇట్లా వేసాను. ఈ ఎండుతా ఉంటాయి, ఇట్లా ఎండి మనం నీళ్లు ఇస్తాం, మళ్ళీ ఇప్పుడు నీళ్లు చల్లుతామా, మళ్ళీ నెమ్ము వచ్చేదేను తడిసేది దీనికి కంపోస్ట్గా రసం దిగుతూ ఉంటుంది. అట్లాగా ఇలా వద్దు, మాకు ఇట్లా కనిపిస్తే బాగుండదు అని అనుకున్న వాళ్ళు కొంచెం మట్టి తీసి
పక్కగా పెట్టేసేయండి. ఇదిగండి ఇక్కడ నిన్న కిచెన్ వేస్ట్లో అడుగునుంది అదేంటి బీట్రూట్. ఇది నేనేం చేశాను, మట్టి కొంచెం తీసి పక్కన ఇట్లా పెట్టేసా. ఇదిగండి ఇది ఇలా కంపోస్ట్ అయిపోద్ది. ఇప్పుడు మీకు పైన కనపడితే బాగుండదు అని అనుకుంటే కనుక మట్టి కొంచెం పక్కకు అనేసి లోపలికి పెట్టేసేయండి. ఇదంతా ఇట్లాగా కొంచెం పైన మట్టేసేయండి. ఇట్లాగా కంపోస్ట్ అయిపోద్ది. ఇక మనం సపరేట్గా కంపోస్ట్ ఏం చేసుకోబడి లేదండి. మందార మొక్కలకి ఏ మొక్కలకైనా పూలు పూయటం లేదనుకుంటే కనుక అట్లా నేనైతే ఇది అలాగే ఎండిపోయి మనకి కంపోస్ట్ పైన మట్టి కూడా ఏంటంటే ఇప్పుడు మా అడుగునున్న వానపాములు పైకి వస్తాయి. ఎందుకు? ఈ స్మెల్కి. ఈ ఏదో పెట్టారు ఇక్కడ నాకు తినటానికి అని చెప్పి మీరు అవన్నీ వచ్చి పైకి తింటూ కంపోస్ట్ చేస్తాయి మనకి. ఓకే, ఇవన్నీ ఇట్లా ఎండిపోతుంటాయి, వాటికి కంపోస్ట్ అవుతుంది. మనం నిదానంగా నీళ్ళు పోస్తూ ఉంటే దానికి అది కంపోస్ట్ అయిపోద్ది. ఇప్పుడు నేను అదే చూపిస్తాను. ఇప్పుడు ఇవన్నీ పక్కకు అనేసి ఒక బకెట్కి అయితే ఇది తీసుకుంటున్నా నీళ్ళు. 1/2 బకెట్ నీళ్ళు తీసుకున్నానండి. అక్కడ వైట్ గులాబీలది మొక్క చూపిస్తున్నాను కదా, ఇక్కడైతే పోయినసారి ఇక్కడ మొక్కలన్నిటికీ వేసానండి. ఇగండి తొక్కలు, ఇగండి అరటి తొక్కలు కిచెన్ వేస్ట్లో ఇక్కడ దీనికి వీటన్నిటికీ వేసానండి. ఇదిగండి ఇదిగండి ఈ మందార ఇవన్నీ కూడా. ఇది మల్బరీ మొగ్గలు చూసారా ఎట్లా వస్తున్నాయో. కిచెన్ వేస్ట్ తొక్కలు పైనే వేసాను, నీళ్లు పోస్తూ ఉన్నా, మొగ్గలు వస్తున్నాయి. ఇదిగండి మొగ్గ కాయ ఇదే. ఇంకా చిన్న మొక్కే, చిన్న కుండీయే. ఇదిగండి 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 ఇక్కడ ఈ మొత్తం ఒక చెట్టే చిన్న కుండీలో పెట్టాను. ఇది మారుద్దాంలే అనుకుంటాను, అట్నే పోతుంది. ఇదిగండి ఇవన్నీ ఆ తొక్కలు ఇక్కడ వేసేసాను పైన నీళ్ళు పోస్తుంటా. ఇదిగండి దీంట్లో వచ్చిన టమాటా మొక్కలు, కీరదోస అదే కర్బూజాకాయ అంటారు కదా, అది మొలిసినాయి. టమాటా మొక్కలు మనం ఎక్కడైనా నాటుకోవచ్చు. ఇవి కూడా నాటుకుంటే మనకు ఆ కాయలు వస్తాయి. నాకు ఆల్రెడీ అట్లా పడి మొలిసి మామిడి చెట్లు కాయ కాసింది. దీనికి కూడా అట్టనే వేసాను. అంతకుముందు వీటన్నిటికీ వేసుకున్నా. ఇప్పుడు అటు పక్కన తెల్ల గులాబీ చెట్టు ఉంది కదా, దానికి ఈ తొక్కలు పెట్టేస్తా. ఇవి కొంచెం తీసి దీంట్లోకి వేసుకొని నేను అది కూడా ఎందుకు అక్కడ వేస్తానో చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు నాకు ఇన్ని మొక్కల మీద నేను అన్ని మొక్కలు ఒకసారి తవ్వలేకపోతున్నా, పని కావటంలా. ఈ పనులు నీళ్ళు పోయటము, వీడియోలు చేయటము అట్లాగా కుదిరినప్పుడు చేస్తూ ఉంటా. ఇప్పుడు ఇవి ఇక్కడ పోస్తున్నా. నేను వాళ్ళకేం చెప్పానంటే ఈ తొక్కలు తీసి మట్టి తీసి పక్కకి మట్టిలో పెట్టేసేయండి, ఈ కిచెన్ వేస్ట్ నీళ్లు మట్టి మొత్తం తడిసేటట్టుగా పోయండి అని చెప్పా. వాళ్ళు చూసుకున్నారో లేదో, అందుకని ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఇట్లా ఇప్పుడు ఈ గులాబీ మొక్కలకు కూడా ఇస్తాను. ఉదయం పూట పైకి వస్తేనేమో ఎక్కడో చోట పైన నిలబడి చేసే పనులే కనపడతాయి. అవి చేసుకోవటం, పూలు కోసుకోవటం, వీలుంటే కొంచెం వీడియో చేయటము అట్లా చేస్తున్నానండి. సాయంత్రం వచ్చేసరికేమో మొక్కలకు నీళ్ళు ఇవ్వాలి అని. ఇప్పుడు ఉదయం పూలు చూపించాను, ఇప్పుడేమో ఈ కిచెన్ వేస్ట్ నీళ్ళు పోయటం చూపిస్తున్నా. ఇప్పుడు ఇంకా అటు పక్కకు తీసుకెళ్ళి ఇవి ఇప్పుడు నాకు మిగిలినవి ఏంటంటే మిగలవు, దేనికో దానికి పోసేస్తా. ఇక్కడ ఈ మందారానికి ఇంకా అటు ఉన్నాయి కదా గులాబీ మొక్కలు, అటు వాటికి. ఇక్కడ ఈ 2 కుండీలు ఇది మొన్న ఒకరోజు శుభ్రం చేసుకున్నా, మొత్తం పీకేసి శుభ్రం చేసా. ముదిరాకులు మొత్తం తీసేసా, మందార కొమ్మ అసలు ఏం లేకుండా చేశాను. మొత్తం కటింగ్లు చేసా. ఈ మొక్క అయితే చూడండి, ఇదండి తీసేసిన తర్వాత మొత్తం కట్ చేసి అసలు ఏం ఆకు అంటూ లేకుండా చేసా. ఇప్పుడు మొత్తం చిగురులు వస్తుంది. అందుకని దీనిలో ఇది పొన్నగంటాకు ఉంది,
అది కూడా మొత్తం పీకేసాం, కానీ వేర్లు అట్లానే ఉండిపోయినాయి. ఇప్పుడు మనం ఇచ్చే లిక్విడ్ ద్వారానే మట్టి తక్కువ ఉన్నా కూడా సగానికి ఉన్న మట్టి చూశారు కదా, ఈ లిక్విడ్ పోస్తున్నాం కదా, ఇదే మంచి బలం. ఇది ఒక గులాబీ, ఇక్కడ సెంటు గులాబీ అంటల్లా అది, ఇది మందారానికి పోసాము. ఇంకా అటు వెళ్ళి ఇక్కడ చిక్కుడు చెట్టుకు కొంచెం ఇస్తానండి. ఇట్లా చూసుకుంటా నేను, నాకు దేనికైతే అవసరమో దానికి పోసేస్తుండే ఒక్కొక్కసారి. ఎందుకంటే ఇప్పుడు అది పూత రావడానికి బాగా పనిచేస్తుంది, పూత వచ్చి కాయలు నిలబడటానికి మంచిగా ఉంటుంది. ఓకే, అదిగండి పూత అట్లా. ఇప్పుడు ఇది ఆ పక్కకు తీసుకెళ్ళి చూపిస్తాను. పొద్దున కొయ్యలేదండి, మీకు చూపిద్దామని చెప్పి. ఇది చూసారా, ఇప్పుడు ఇది మట్టి గట్టిగా ఉంది. ఇప్పుడు నీళ్లు పోసినాక కొద్దిగా చల్లాను, నీళ్లు మళ్ళీ లూజ్ వచ్చింది, పైన ఆరిపోయినట్టు ఉంటుంది. ఇప్పుడు దీనికి ఈ తొక్కలు ఇట్లా వేసేస్తా. ఎందుకు ఇట్లానే ఉంచాలి అంటే, పైన వానపాములు పైకి వచ్చి ఈ తింటాయి, ఈ తొక్కలు తినేసి మనకి కంపోస్ట్ లాగా తయారు చేస్తుంది. ఇక దీనికి ఏమి కంపోస్ట్ ఏమి ఇవ్వని లేదండి, కనిపిస్తుందా, ఇదిగండి ఇట్లా వేసేసాను. ఇదిగండి ఇదే ఇంకా కంపోస్ట్ అయ్యిద్ది. ఇప్పుడు ఒకవేళ మనకి పందికొక్కులు వస్తున్నాయి, ఇంకా ఏదన్నా తింటున్నాయి అని అనుకున్నప్పుడు మట్టి వేసేయండి, వేరే చోట మట్టి తీసుకొచ్చైనా ఇదిగండి ఇట్లా మట్టి వేసి కప్పెత్తేసేయండి. ఇది స్మెల్ వస్తుంది మాకు అని అనుకున్న వాళ్ళు, మాకైతే పైన ఎండ తగిలిద్ది కాబట్టి ఇంకా మాకేం ఇబ్బంది ఉండదండి. ఇదన్నట్ట కొద్దిగా మట్టి వేస్తే త్వరగా కంపోస్ట్ అవుతుంది, లేదంటే నిదానంగా ఎండి తొక్కలు కంపోస్ట్గా మారిపోతాయి. అది ఇప్పుడు ఈ నీళ్ళు కొంచెం ఇస్తున్నా, ఇలా కొంచెం చల్లాను అట్లాగా. ఇక్కడ ఇది కూడా మొత్తం కొమ్మలు ఆకులన్నీ తీసేసాను కదా, ఇప్పుడు దీనికి ఈ అడుగుది ఇదిగండి ఈ మట్టి పక్కకు అనేసి ఇదిగండి ఇలా పెట్టేసేయండి. ఏ మొక్క అయితే మీకు పువ్వులు రావట్లేదు, మొగ్గలు రావట్లేదు, లేకపోతే వచ్చిన మొగ్గలు రాలిపోతున్నాయి అని అనుకున్నప్పుడు ఇట్లా చేసేసి ఇక దీన్ని వదిలేసేయండి, దీన్ని పట్టించుకోవద్దు. దీని పని ఇది చేస్తూ ఉంటుంది. ఇది కంపోస్ట్గా అయిపోయి ఆ మొక్కకి బలాన్ని అందిస్తుంది. మళ్ళీ చిగుర్లు వచ్చాక మళ్ళీ చూపిస్తాను. ఇట్లా మొత్తం మట్టి తడిసేటట్టు నీళ్ళు ఇవ్వండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చామంతి మొక్క కొంచెం ఇద్దాం. ఇక్కడ దీనికి నీడ తగులుతూ ఎదుగుదల తక్కువగా ఉంది, అయినా మనం చూసుకొని నీళ్ళు ఇస్తే కనుక మంచిగా ఉంటుంది. ఇప్పుడు కొన్ని చామంతులకి ఇస్తానండి, అటు వెళ్ళి. ఇదేండి ఇక్కడ పూలు, ఎల్లో కలర్ పూలు అప్పుడు చూపించా కదా షార్ట్లో, ఆ పూలన్నీ కట్ చేశాను, కొన్ని తుంచాను, ఎండిపోయిన కొమ్మలు లాంటివి తుంచి దండ పడేసా. అయితే చిగుర్లు వస్తున్నాయి, మళ్ళీ పూలు వస్తాయి. ఇప్పుడు మనకు సీజన్ అయిపోయేకి మళ్ళీ 2సారి కూడా పూపించుకోవచ్చండి చామంతి పూలు. ఇట్లా తీసేసుకోవటం, అది తీసేస్తే మళ్ళీ కొత్త చిగురు వస్తుంది. అటు ఇల్లు అక్కడ చూపిస్తాను. ఇదిగండి ఈ పూలన్నీ అయిపోయినాయి, దీన్ని శుభ్రం చేద్దాం అనుకుంటాను, అట్నే కుదరటం లేదు. ఇదిగండి ఇది ఒకటి మట్టి కొంచెమే ఉంటుందండి. ఇదిగండి ఇట్లా సన్న పుల్లలు ఆకులు ఇందులోకి వేసేస్తాను. దీనిలో అయితే అసలు మరీ బెత్తడి కూడా లేదు మట్టి. ఇదిగండి చూడండి ఎంత ఉందో, నా చెయ్యి మొత్తం మట్టి, నా అడుగున ఎక్కడో ఉంది. ఇది ఎన్ని పూలు ఇచ్చిందో చూసారు కదా, షార్ట్లో చూపించాం. ఏం లేదు, ఇట్లాంటి లిక్విడ్స్ పోసుకోవటమే మనం. ఇదిగండి ఒక అరటి తొక్క చిన్న మొక్క పడింది, ఇట్లా ఇంకా అదే ఎండిపోతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ కొన్ని మిగిలినవి మందారానికి కొద్దిగా ఇస్తామన్నమాట. ఈ చెట్టు కూడా మొన్నంతా కటింగ్లు చేసి ముదురాకులు తీసేసినాక చిగుర్లు వచ్చి పూలు కూడా వస్తుంది.
ఇప్పుడు కొంచెం చిక్కగా ఉంది ఇది. ఈ చిక్కగా ఉన్నదాన్ని మట్టి అచ్చంగా మట్టిగా వస్తుంది కదా కొన్నిట్లో, అలాంటి వాటికి వేసామంటే చూడండి అది నిదానంగా కంపోస్ట్ అయిపోద్ది. ఓకే అండి, అర్థమైందా? గులాబీల మొక్కలకి మనం ఇప్పుడు ఈ పొటాషియము, ఐరన్, కాల్షియము, అదేంటి ఉల్లిపొట్టు పడింది, దాంట్లో మెగ్నీషియం బాగుంటుంది, సల్ఫరు, ఇవన్నీ కలగలుపుగా ఉండే కిచెన్ వేస్ట్, పుల్ల మజ్జిగ, బియ్యం కడిగిన నీళ్లు, మట్టిలో ఎంత బలం మట్టికి ఎంత ఇవ్వాలో అంత అందించే లిక్విడ్ అండి ఇది. మన మొక్కలకి కావాల్సిన బలం అంతా ఈ లిక్విడ్లోనే ఇప్పుడు మనం ఇచ్చాం. ఈ లిక్విడ్ తోటి ఈ బలాన్ని అందించాం. ఇప్పుడు ఇలాంటివే కదా నేను ఇస్తుంది, చూస్తున్నారు కదా. పూలు పొద్దున కోసాను కదా, ఇదిగండి. ఓకే అండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గులాబీ మొక్కలకైతే ఇలాంటి లిక్విడ్ తప్పకుండా ఇవ్వండి. ఓకే అండి, బాయ్ అండి, ఉంటానండి.